ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలో మనం ఇప్పుడు రైతులు ఏం చేస్తారంటే భూసారం పెంచడం కోసం మనం జీలు కానీ తర్వాత పచ్చిరొట్ట ఎరువులు కానీ ఇంకా వేరు రకాలుగా మనం ఇక్కడ ఇప్పుడు భూమిలో చల్లి దున్నటం చేస్తున్నాం వర్షం పడంగానే తొలకరులోనే. అయితే ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇంకొకటి మనం నవధాన్యాలు అనేది కూడా ఇప్పుడు చల్లుతున్నాం. నవధాన్యాలు అంటే మనకి ఇప్పుడు పెసళ్ళు, ఉలవలు, సద్దలు, జొన్నలు ఇవన్నీ వీటన్నిటిని కూడా కలిపి చల్లుతున్నారు అన్నమాట. అంటే అది అట్లా చల్లటం వల్ల జీలుగు ఒకటి వేయటం వల్ల లాభమా, లేకపోతే ఈ నవధాన్యాలు కలిపి చల్లటం వల్ల లాభమా, ఈ గడ్డి ఇప్పుడు ఏదైతే ఉండదో దీన్ని మనం దమ్ము చేసుకోవటం వల్ల లాభం అనేది ఇక్కడ మనం పరిశీలించినట్టయితే దీని గురించి కొంచెం మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనం మనం ఎప్పుడైతే నవధాన్యాలని మనం వేసి పెంచి మనం దమ్ము చేసినప్పుడు కొంత ప్రయోజనం అనేది అంటే దీనికంటే అదనంగా ఉంటుంది అని అనుకుంటే ఏమవుతుంది అంటే ఒక్కొక్క ధాన్యంలో ఒక్కొక్క రకమైన పోషక పదార్థం ఉంటుంది. ఒక దాంట్లో సల్ఫరు, మెగ్నీషియం, ఐరన్, బోరాన్ అని అంటే ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క దానికి సంబంధించి దాంట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఈ విధంగా నవధాన్యాలు అనేవి కలపటం వలన మనకు అన్ని రకాల పోషకాలు అనేవి భూమిలో డెవలప్ అవుతాయి అనే ఒక ఉద్దేశంతో మనకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే అది కూడా కొంతవరకు మంచిదే. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మన ఖర్చు లేకుండా మనకు భూసారం మనకు పెరగాలి. దానికోసం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక రైతుకు మనం ఈ విధంగా చేయమని చెప్పి మనం ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఆ రైతు ఇక్కడ మనం చెప్పిన దాని ప్రకారం చేసిండు. ఇప్పుడు అతను ఒక ఫీల్డ్ని ఇప్పుడు ఇక్కడ మనం పరిశీలిద్దాం. మనం ఇప్పుడు ఇక్కడ రైతు మనకి ఇప్పుడు ఏంటంటే వరి పొలాలు కొయ్యంగానే మనం గడ్డిని అందరూ కోసుకొని అమ్ముకోవడం అవన్నీ చేయడం జరుగుతుంది. అయితే ఆ విధంగా కాకుండా ఈ రైతుని నేను ఒక సలహా ఇచ్చేసి మనం దాన్ని వెంటనే మనం కోసిన వెంటనే దీన్ని దమ్ము చేసేసినట్టయితే నెక్స్ట్ సీజన్ వరకల్లా ఇది మంచి కంపోస్ట్ తయారవుతుంది, మనకు రూపాయి ఖర్చు లేకుండా మీకు అయిపోతుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి ఇతను ఆ దమ్ము చేసిన దానికి చేయని దానికి మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇతని అభిప్రాయం ఇప్పుడు ఈ చేయడం వల్ల ఈ రైతుకు ఏమనిపిస్తుంది అనేది కూడా మనం ఇతన్ని అడిగి తెలుసుకుందాం. మనం నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మీరు నల్లగొండ జిల్లా మిర్యాల మండలం సుబ్బారెడ్డిగూడ గ్రామం నాది. నా పేరు గుండెడ్డి వెంకటరెడ్డి. నేను 4 ఎకరాలు పొలం వరి కోసిన యాసంగి కోసి గడ్డి కట్టలు కట్టేయకుండా అలానే దమ్ము చేసిన. నేను ఎందుకు చేసిందంటే నేను ఇళ్ళో ఉన్న కలుపు కానీ ఏదన్నా మొక్కలు కానీ మొలవటానికి భూమి బలంగా రావటానికి అని నాకు సలహా ఇచ్చిండు ఈ రంగారెడ్డి గారు. దానివల్ల నేను దమ్ము చేసి పెట్టిన. ఇప్పుడు నాకు ఈ కారు ఇట్లా మంచిగా బలంగా అనిపిస్తే ముందుకు కూడా ఎప్పుడైనా ఇదే పొజిషన్లో దమ్ము చేసుకుంటాను నేను. ఇప్పుడు ఈ గడ్డి అంతా ఇప్పుడు పక్కన మనం చేను చూసుకున్నట్టయితే ఆ కొయ్యకాలు మనకు ఇప్పుడు ఇక్కడ మనం పరిశీలించినట్టయితే ఇప్పుడు ఈ కొయ్యకాలంతా మనకు ఇప్పుడు ఇదంతా అట్లనే ఉంది. ఇప్పుడు ఈ గడ్డి ఇప్పుడు ఇది పక్కన ఇది ఇద్దరి అన్నదమ్ముల వాటానే. ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఫీల్డ్ చూస్తున్నప్పుడు ఏమాత్రం గడ్డి అనేది ఇప్పుడు దీంట్లో అది అట్లనే ఉన్నది. ఎవరైనా నిప్పేసినా కూడా ఇది తలగబడిపోతుంది, బూడిద అయిపోతుంది అనమాట. ఆ బూడిద అవుతుంది, గాలి వచ్చినప్పుడు గాలికి కొట్టకపోయి అది గాలిలో కలిసిపోయి ఎగటో వెళ్ళిపోతుంది. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు దీన్ని ఈ ఫీల్డ్ని దమ్ము చేయడం వల్ల ఇప్పుడు ఏమైంది, ఈ విధంగా ఉన్న గడ్డి మొత్తం కూడా ఇప్పుడు దీంట్లో కలిసిపోయింది. ఇప్పుడు ఏంటిదనంటే ఇప్పుడు మనం సమస్తం అంటే ఎన్నో రకాల ఎరువులు మనం పొటాష్, యూరియా, జింకు, డిఏపి ఇలాంటివన్నీ వేసి మనం ఈ మొక్కల్ని పెంచినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, దీంట్లో అన్ని పోషకాలు అనేవి మొత్తం ఉన్నాయి అన్నమాట. ఈ పోషకాలు అనేవి దీంట్లో సమృద్ధిగా ఉన్నాయి. మనం తీసుకుంది ఏముంది, పైన ఒక ఎన్ను ఒకటి విరిచినాం, దాంట్లో ఒడ్లు తీసుకున్నాం. దీంట్లో మొత్తం ఈ భూమిలో నుంచి తీసుకున్న సారం మొత్తం దీంట్లోనే ఉంది. దీన్ని మళ్ళీ మనం ఇదే భూమిలో దమ్ము చేసినప్పుడు ఏమైందంటే దీంట్లో ఉన్న మొత్తం కూడా పదార్థాలన్నీ కూడా మళ్ళీ మన భూమిలో కలిసిపోతాయి అన్నమాట. కలిసిపోయి మనం వేసిన బలం అనేది ఎంతో కొంత అంటే దాదాపు సగము ఒక 20% 50% మళ్ళీ మన భూమిలో కలిసేటందుకు అవకాశం ఉందన్నమాట. ఇంకేంది తర్వాత ఇది సేంద్రియ కర్బనంగా తయారవుతుంది. కార్బన్ తయారవుతుంది, మెన్యూరు ఇది తయారయ్యేసి ఏమవుతుంది ఒక సేంద్రియ కర్బనంగా మారుతుంది అనమాట. ఇంకోటి ఏమవుతుంది, ఇది ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం దీన్ని బయటికి అమ్మేసి మళ్ళీ జీలుగులు అవి కొనుక్కొచ్చుకొని మళ్ళీ అవి ఏందో 60 రూపాయలు 70 రూపాయలు ఎంత పెట్టి కొనుక్కొచ్చుకొని మళ్ళీ వాటిని ఇల్లు చేసిన తర్వాత సీజన్ కాగానే మళ్ళీ దున్నాలి, వాటిని ఇంత పెరిగిన తర్వాత మళ్ళీ దమ్ము చేయాలి. ఇట్లా ఈ విధంగా అంటే మనకి గడ్డిలో అమ్ముకుంటే వచ్చిన పైసలు ఆ విత్తనాలు కూడా రావు, జీలుగు విత్తనాలు కూడా రావు.
కానీ మళ్ళీ దాన్ని చల్లేటప్పుడు దున్నాలి, మళ్ళీ తర్వాత అది పెరిగిన తర్వాత మళ్ళీ దున్నాలి. కానీ ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మనం కొయ్యగానే అదే ఉన్న పదును మీద మనం నీళ్లు పెట్టేసి దమ్ము చేసుకున్నట్టయితే మనం రేపు సీజన్ వరకల్లా ఇది మంచి కంపోస్ట్ తయారవుతుంది అనమాట. ఇప్పుడు ఈ గడ్డి ఏమవుతుందంటే ఇప్పుడు ఆ కొయ్యకాలు ఉన్నతంది ఇప్పుడు అతను రేపు దున్నినా కూడా ఒకవేళ దీంతో పాటు కంపోస్ట్ అనేది తయారు కాదనమాట. దీంట్లో మన కంపోస్ట్ తయారు కావడానికి 2 నెలల టైం అనేది పడుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ భూమి మనం చూసుకున్నట్టయితే ఇది మొత్తం దీంట్లో గడ్డి అన్నట్టు లోపలికి ఇది పైన ఎక్కడో తెప్ప ఉంది, మిగతా మొత్తం భూమిలో కలిసిపోయింది అనమాట. ఇదంతా కంపోస్ట్ అనేది తయారవుతుంది అన్నమాట మనకి ఇప్పుడు ఈ విధంగా. ఇప్పుడు అనేది గడ్డి అనేది లేదు. ఇది ఏంది, రేపు నీళ్లు పడంగానే దీంట్లో ఒక మంచి మెన్యూర్ అనేది తయారవుతుంది, భూమికి అమ్మటే సారం అనేది పెరుగుతుంది అనమాట. మనం వేసిన ఎరువులన్నీ కూడా దీంట్లో తీసుకునేందుకు కొట్టకపోకుండా ఈ సేంద్రియ కర్బనం అనేది ఆపుకొని మనకు దీంట్లో ఎంతో దిగుబడిచ్చేందుకు ఇది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మనం వెలగడ్డ అంటే వెద సాగు చేయదలుచుకున్నప్పుడు మనకు ఏమవుతుందంటే వాన పడ్డ తర్వాతనే అప్పుడే దున్ని చేయకపోతే ఈ కలుపు అంతా ఈ గడ్డి మొత్తం మురగకుండా ఉండి ఆ నాగన్లకు దానికి అడ్డం రావడం, గడ్డి మొలిచేటందుకు ఇది ఆ విత్తనం మొలిచినప్పుడు ఈ పైన తెప్పలు పడ ఉండటము ఇదంతా జరుగుతుంది. మళ్ళీ ఇది డీకంపోస్ట్ కాదు, ఆ సీజన్కి డీకంపోస్ట్ కాకుండా ఉండి నెక్స్ట్ సీజన్కి అవుతుంది. ఎవరైతే దమ్ము చేసుకుంటారో ఇది వాళ్ళకే పనికొస్తుంది. కానీ ఇప్పుడు అదే ఇక్కడ దీన్ని దమ్ము చేసింది ఏమైందంటే దీంట్లో ఉన్న ఏమన్నా వడ్ల గింజలు రాలిన అవి కానీ, కలుపు గింజలు కానీ, తోడంగి కానీ ఇలాంటివి అన్నీ కూడా ఇప్పుడు ఈ దమ్ము చేయడం వల్ల ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే మొలిచినాయి. దాంట్లో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఇది మనకు దీంట్లో ఇప్పుడు చూసినట్టయితే ఇది గెనుపుల గడ్డి తాలూకు మొక్క అనమాట. ఇప్పుడు ఈ విధంగా ఏమంటే కలుపు మొక్కలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు రేపు చినుకు పడగానే ఇవన్నీ మొలుస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇది మొలిచిపోవడం వల్ల రేపు మనకు కలుపు అనేది చాలా వరకు తగ్గిపోయేందుకు కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా దమ్ము చేసుకోవడం వల్ల మనకు దాదాపు అతి తక్కువ ఖర్చుతోటి మనకు ఒక మంచి కంపోస్ట్ అనేది తయారవుతుంది. మన సీజన్కే మనకు మళ్ళీ ఈ మొదటి సీజన్ నుంచే మనకు 2 పంటలకు కూడా ఆ కంపోస్ట్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఇదో దానికి ఎకరానికి ఒక 500 1000 వస్తాయని చెప్పినని ఆ గడ్డిని అమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదు. ఏంటంటే దీంట్లోనే అన్నీ ఉన్నాయి, మనం దాన్నే మళ్ళీ అందులో వేసుకోవడం వల్ల మనకి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. సేంద్రియ కర్బనం అనేది తయారవుతుంది. దీనికోసం మళ్ళీ మనం మరి ఇక్కడ వేరే ఇప్పుడు మనం ఏంటంటే వెనకటికి ఆ పశువుల ఎరువులు అవన్నీ తోలేది. ఇప్పుడు మనం గడ్డి అవసరం ఉండి తీసుకొని మన పశువులకు వేసుకొని మళ్ళీ ఆ ఎరువు తీసుకొచ్చి ఇందులో వేసుకుంటే పర్వాలేదు. కానీ బయటికి అమ్ముకోవడమో లేకుంటే తలగబెట్టడమో చేస్తే దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల బాగా ప్రయోజనం ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఈ రైతు అనుభవపూర్వకంగా ఆయనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. దీనివల్ల ఇది మంచి బెనిఫిటే ఉన్నది అని అతనికి కనిపిస్తుంది. ఎందుకంటే పక్క చేనుకు దీనికి చూసుకున్నప్పుడు మన దాంట్లో మంచిగా ఇది డైల్యూట్ అయిపోయింది, రేపు సీజన్కే ఇది పనికొస్తుంది. మెట్ట చేను వేసుకునేందుకు కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. కానీ అదే ఇప్పుడు అట్లా ఆ విధంగా దమ్ము చేను అనుకూలంగా ఉంటుంది. ఏంటంటే గడ్డి తెప్పలే అన్ని దానికి అడ్డం వస్తాయి, అది డైల్యూట్ కాదనమాట. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి రైతులు ఎవరైనా సరే ఈ విధానాన్ని పాటించినట్టయితే ప్రయోజనం ఉంటుందని తెలియజేయడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. మీరు మంచి రైతులకు మంచి సహకారాన్ని అందించి ఒక మంచి మెసేజ్ని అంటే నేను చెప్పిన విధంగా చేసి మీరు మాకు చూపించారు, మీకు చాలా ధన్యవాదాలు. తర్వాత రేపు నాడు పంట దీనికి తేడా చూసి కూడా మళ్ళీ మిమ్మల్ని కలుస్తానని తెలియజేసుకుంటున్నా. నమస్కారం. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆరుద్ర. నమస్కారం.